హాయ్ హలో యస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. చిన్నికి అవార్డు వాళ్ళ నాన్న చిన్ని ఎక్కడా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చిన్ని, పైకి రా. నువ్వు స్కూల్ ఆఫ్ ఎక్సలెంట్ అవార్డు తీసుకుంటున్నావు కదా, నీ తరపు నుంచి మీ పేరెంట్స్ ఎవరన్నా వస్తున్నారా? వస్తున్నారు టీచర్, మా నాన్న వస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే టీచర్. మీ అమ్మాయి చిన్ని స్కూల్లో టాపర్. మీ అమ్మాయి స్కూల్ యాక్టివిటీస్లో కాకుండా స్పోర్ట్స్లో అన్నిట్లో చాలా చురుగ్గా ఉందండి. అందుకే స్కూల్ ఆఫ్ ఎక్సలెంట్ అవార్డులో మీ అమ్మాయిని సెలెక్ట్ చేశాం. థ్యాంక్ యూ టీచర్. మీ సపోర్ట్ చాలా ఉండిండొచ్చు. తల్లి లేని పిల్లని ఎంతో మంచిగా పెంచారు. చాలా బాగా సపోర్ట్గా మీరు అంత సపోర్ట్గా ఉన్నారు కాబట్టే చిన్ని అంత మంచి పొజిషన్లో ఉంది. తల్లి లేకపోయినా బాగా పెంచారు. మీరే తల్లి అయి మీరే తండ్రి అయి చాలా మంచి పెంచారు. అందుకే ఈ పొజిషన్లో ఉంది. ఆ సర్టిఫికేటు అమౌంట్ ఇక్కడ ఇవ్వండి. మేడం, మా నాన్నతో పాటు ఈ అవార్డు తీసుకోవచ్చా? థ్యాంక్స్ మేడం, ఇట్స్ ఓకే. థ్యాంక్స్ మేడం, ఇట్స్ ఓకే. పద చిన్ని. మయి ఎక్కడా? వాళ్ళ నాన్నగారి కోసం బయట వెయిట్ చేస్తున్నాడు మేడం. ఓకే. నువ్వు హ్యాపీనా చిన్ని? థ్యాంక్ యూ నాన్న. నానా, నేను తీసుకొచ్చినందుకు అమ్మకు కోపంగా ఉన్నట్లుంది. అమ్మ కోపాలు ఎంతసేపు ఉంటాయిలే అమ్మా. చిన్ని, నువ్వు అమ్మ గురించి ఆలోచించకుండా వెళ్ళి ఈ సంతోషాన్ని నీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకో. వెళ్ళు. సరే నాన్న. నీ కూతురా? కూతురేంటి? కూతురు లేదన్నావు కదా, ఎందుకు? కూతురు లేకపోయినా ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? నీ భార్యను చూడడానికి వచ్చావా? అరే మళ్ళా కంగారు పడ్డావు. మీ భార్య కానీ భార్యని చూడడానికి వచ్చావా? ఆ పీటీ టీచర్ ఉషా అచ్చా నీ భార్యలా ఉంటుంది కదా, అట్లని ఇట్లా అన్నా. నా భార్య జైల్లో చనిపోయిందని గుర్తుందంటే తను ఎందుకు జైలుకి వెళ్ళిందో నీకు గుర్తుందన్నమాట. నీ భార్యను నువ్వు చంపి తనని జైలుకి పంపించావు. తను జైల్లో చనిపోయి టీచర్లో మీ భార్యని చూసుకోవడానికి వచ్చావా? కాదు, నీ దయ వల్ల నేను అన్ని చెడు పనులు బంద్ చేసి ఆటో నడిపించుకుంటూ ఉన్నాను కదా. ఓకే, ఏదైనా సరే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా. చాలా హ్యాపీగా ఉన్నావు. హ్యాపీ లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకుంటున్నావా? ఎందుకు ఉండకుండా చేయాలడో ఉన్న నీ కూతురు నా కంట పడింది అనుకో, నీకు ఇంత హ్యాపీనెస్. నాకు కూతురు ఎలా ఉందో నీకు అలానే కొడుకున్నాడు. నా కూతురికి ఏమైనా చేస్తే నీ కొడుకు నేనేమన్నా చేస్తాను. గుర్తుపెట్టుకో, నా కూతురికి ఏమన్నా చేయాలని. అంకుల్ కనిపిస్తే మాట్లాడుతూ వస్తాం. అంకుల్, నాకు బెస్ట్ అవార్డు వచ్చింది అంకుల్, కంగ్రాచులేషన్స్. ఏంటి డాడీ ఇంత లేటు? అంకుల్ కనిపిస్తే మాట్లాడుకుంటూ ఉన్నాను. అంకుల్, నాకు బెస్ట్ అవార్డు వచ్చింది అంకుల్, కంగ్రాచులేషన్ మయ్యి. థ్యాంక్స్ అంకుల్. డాడీ నన్ను వెళ్దాం. చిన్ని అని నా కూతురు అనే విషయం కానీ ఉషా టీచర్ నా కావేరి అనే తెలియకుండా నేను జాగ్రత్త పడాలి. సారీ మేడం లేట్ అయినందుకు. మీరు ఇంత గొప్పవాళ్ళు ఇంత వీలు తీసుకొని వచ్చారు కదా సార్, అది చాలు సార్. మీ మయ్యి చాలా టాలెంటెడ్ పర్సన్ సార్. లేట్ అయినందుకు సారీ మేడం. ఇట్స్ ఓకే సార్. మీరు ఎంతో బిజీ అయినా మీరు ఇప్పుడు వచ్చారంటే చాలా గ్రేట్ సార్. మీ మయ్యి చాలా టాలెంటెడ్ పర్సన్ సార్. అన్నిట్లో చాలా యాక్టివ్గా చాలా పార్టిసిపేట్ చేశారు సార్. చిన్నికి పోటీగా చాలా ఫస్ట్గా ఉండాలని ట్రై చేస్తారు సార్. హలో కావేరి గారు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను కావేరి కాదు అని? మళ్ళా వచ్చి మీరు కావేరి అంటారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా చనిపోయిన కావేరిలాగానే ఉన్నారు మీరు. అందుకని కావేరి అనే పిలవాలని ఉంది నాకు. చనిపోయిన దాన్ని కావేరి అని ఇన్నిసార్లు తప్పిస్తున్నారు. ఏదో ఒక రోజు తను బతికొచ్చి నేను చంపేస్తా చూడు, జాగ్రత్త. తన చేతిలో చస్తానో చంపుతానో ఎవరికి తెలుసు మేడం. ఖచ్చితంగా చావే. ఏంటి అలా చూస్తున్నారు? చనిపోయిన వాళ్ళు దయ్యం అయి వస్తారు కదా. ఏంటి చిన్ని ఇంత హ్యాపీగా ఉన్నావు అవార్డు వచ్చినందుక? కాదు, మా నాన్న చేతుల మీద అవార్డు తీసుకున్నందుకు. ఏమైంది చిన్ని, ఏమైంది నీకు? అని తీసుకొచ్చి నువ్వు ఆ నాన్న అని పరిచయం చేయడం ఏంటి బుద్ధి లేకుండా? అంటే అమ్మ, అది అజ్ఞాతంలో ఉన్న నువ్వు ఎలా పరిచయం చేయలేను కదా, నాన్న పరిచయం చేద్దామని చేశాను. నాన్నగా వాడు ఏం చేశాడే? నన్ను కష్టపెట్టడం తప్ప ఏ కష్టంలోనైనా నీకు అండగా నిలబడ్డా? నిజమే అమ్మ. ఇప్పటి వరకు నా పక్కన నిలబడలేడు, కానీ ఇవాళ నిలబడ్డారు కదమ్మా. నేను అవార్డు తీసుకునేటప్పుడు నాన్న నా పక్కన నిలబడ్డారు కదమ్మా. కానీ వాళ్ళు మా అమ్మ నాన్న అని చెప్పుకోలేక అనాథలాగా మిలిగిపో తండ్రిగా నా పక్కన నిలబడ్డాడు కదమ్మా. అర్థం లేకుండా మాట్లాడకు. అనాథలాగా బతకడం ఏంటి? నేను లేనా, మామయ్య లేడా? నువ్వు అనాథ ఎలా అవుతావు? నువ్వు నాన్న అని చెప్పుకోవడం సంతోషపడుతున్నావు, కానీ అతను నీ నాన్న అని తెలియగానే నీకెంత ప్రమాదం జరుగుతుందో నీకు తెలీదు. లేదు, నాన్న అప్పట్లాగా లేడు. ఇప్పుడు చాలా మారిపోయాడు. మంచివాళ్ళ మంచిగా మారకపోతే కోనేట్లో దుంకి నిన్ను ఎలా కాపాడతాడమ్మా? ఒకసారి అర్థం చేసుకో.
వాని మాటలు విని నువ్వు వాడి మాయ మాటలు విని నువ్వు వానితో పోతున్నావు. ఒకసారి మామయ్యను వదిలేసి వెళ్తున్నావు. వాడు మారాడని మామయ్యను కూడా నమ్మించడానికి ప్రయత్నం చేశావు. వాడిని ఇంటికి తీసుకొచ్చి పెట్టావు. చివరికి వాడు మారాడని మామయ్య కూడా నమ్మాడు. నిర్దోషిగా తీసుకొస్తాడని మామయ్య కూడా నమ్మేశాడు. కానీ చివరి నిమిషంలో వాడు మాయమైపోయాడు. జైల్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఒక మహానుభావుడు నన్ను కాపాడు కాబట్టి నేను బతికి ఉన్నాను. నేను ప్రాణాలతో ఉండేదన్నా. ప్రాణాలు కాపాడిన వాడు ఆ మహానుభావుడు ఒకడే అమ్మా, అది నాన్న. చిన్ని, ఆఖరిసారి నీకు చెప్తున్నాను, ఆ దుర్మాను గురించి ఎక్కువ ఆలోచించకు. తండ్రి అనే ఆలోచన నీ మనసులోకి రాకుండా చెయ్యి. మన జీవితాలు నాశనం చేసిన నీచుల్లాగే వాడిని చూడాలి. మంచిలాగా మారాడంటే నువ్వు ఎప్పటికీ నమ్మొద్దు, నన్ను నమ్మడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పటికి వరకు నిజం తెలిసేలా, నీకు నాన్న విలువ తెలిసేలా చేస్తాను. నిన్ను నాన్నని కలుపుతాను.